బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గాంధీ భవన్ లో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 3 గంటల పాటు ప్రజలు, పార్టీ కార్యకర్తలకు సంబంధించిన సమస్యలను మంత్రి తుమ్మల నేరుగా పరిశీలించనున్నారు. వచ్చిన అప్లికేషన్స్ ను సంబంధిత శాఖలు, మంత్రులు, అధికారులకు రిఫర్ చేయనున్నారు. తక్షణమే పరిష్కారమయ్యే సమస్యలను జిల్లా కలెక్టర్తో మాట్లాడి అప్పటికప్పుడే క్లియర్ చేయనున్నారు మంత్రి తుమ్మల. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నాడు మంత్రి తుమ్మల ముఖాముఖి కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లా పర్యటనతో వాయిదా పడింది. ఇప్పటికే మొదటి రోజు వైద్య ఆరోగ్య శాఖ దామోదర రాజనరసింహ, రెండో రోజు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. తాజాగా ఇవాళ మంత్రి తుమ్మల పాల్గొంటున్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గాంధీ భవన్ లో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 3 గంటల పాటు ప్రజలు, పార్టీ కార్యకర్తలకు సంబంధించిన సమస్యలను మంత్రి తుమ్మల నేరుగా పరిశీలించనున్నారు. వచ్చిన అప్లికేషన్స్ ను సంబంధిత శాఖలు, మంత్రులు, అధికారులకు రిఫర్ చేయనున్నారు. తక్షణమే పరిష్కారమయ్యే సమస్యలను జిల్లా కలెక్టర్లతో మాట్లాడి అప్పటికప్పుడే క్లియర్ చేయనున్నారు మంత్రి తుమ్మల. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నాడు మంత్రి తుమ్మల ముఖాముఖి కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లా పర్యటనతో వాయిదా పడింది. ఇప్పటికే మొదటి రోజు వైద్య ఆరోగ్య శాఖ దామోదర్ రాజనరసింహ, రెండో రోజు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. తాజాగా ఇవాళ మంత్రి తుమ్మల పాల్గొంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు గాంధీ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, నాగేశ్వరరావు ప్రజలు అలాగే కార్యకర్తల అర్జీలు తీసుకొని వారి యొక్క సమస్యలను పరిష్కారం దిశగా యొక్క డిపార్ట్మెంట్లకు ఆ యొక్క అర్జీలను పంపించనున్నారు. అయితే తక్షణ అక్కడికక్కడ పరిష్కారం అయ్యేటటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వెనువెంటనే కూడా ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఇవాళ గాంధీ భవన్లో వారానికి 2 రోజుల పాటు ఈ యొక్క మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనుంది. అయితే మొదట బుధవారం, శుక్రవారం అని నిర్ణయించినప్పటికీ కూడా శుక్రవారం ప్రజావాణిలో ఇదే కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ప్రజలు అక్కడికి పెద్ద ఎత్తున వారి యొక్క సమస్యలు విన్నవించుకునేందుకు వస్తున్నారు. కాబట్టి శుక్రవారానికి బదులు శనివారానికి వాయిదా వేసింది. ప్రతి బుధవారము, శనివారం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించారు. అయితే ఈ నేపథ్యంలో మొన్నటి శనివారము మహేష్ కుమార్ గౌడ్ తన సొంత నియోజకవర్గం, సొంత జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో కూడా అనివార్య కారణాల వల్ల ఈ యొక్క మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గాంధీ భవన్లో ప్రజల యొక్క సమస్యలు వింటూ కూడా వారి యొక్క అర్జీలు అందుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తుమ్మల నాగేశ్వరరావు గాంధీ భవన్ చేరుకున్న వెంటనే కూడా అటు ప్రతిపక్షాలకు కీలక విమర్శలు చేశారు. ప్రధానంగా ఒకరిది అధికారం పోయిన బాధ బీఆర్ఎస్ అయితే అధికారం దక్కించుకునేందుకు బాధపడుతుంది బీజేపీ అనేటటువంటి కామెంట్స్ చేశారు. దాంతోపాటుగానే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ రుణమాఫీ చేయలేదు, 2 లక్షల రుణమాఫీ ఎన్నికల ప్రచారంలో చెప్పింది, ఇప్పటి వరకు పూర్తి చేయలేదు అనేటటువంటి కామెంట్స్ సంబంధించి కూడా ఆయన స్పందించారు. ఇప్పటికే దాదాపు 18,000 కోట్ల రూపాయలను
రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేసే దమ్ముందా అనేటటువంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే ఓవరాల్గా ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలంగాణలో పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కూడా విడుదల చేశాం. దాంతోపాటుగానే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం కాబట్టి ప్రజల్లో మేము తిరుగుతూ ఉన్నాం. ప్రజల్లో మాకు ఊహించని స్పందన వస్తుంది అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటుగానే ప్రజలు కొంత అసంతృప్తితోనే ఉంటే మేము ప్రజల్లో నిరసన సెగలు వచ్చేవి, ఇటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి లేదు. కేవలం మేము ప్రజల్లో ఉన్నటువంటి నేతలం, ప్రజల్లో ఉన్నటువంటి ప్రభుత్వంగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పాలన చేస్తుంది అనేటటువంటి కామెంట్ చేశారు. ఒకవైపు మోడీకి అలాగే బీజేపీ అలాగే బీఆర్ఎస్కు కూడా కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు తుమ్మల నాగేశ్వరరావు. ప్రస్తుతం ఇందిరాభవన్లో కూడా ఈ యొక్క మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలు అలాగే కార్యకర్తలు కూడా వారి యొక్క సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువెళ్ళి ఆ యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా కూడా ఆ యొక్క కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది. ఉదయం 11 గంటలకే గాంధీ భవన్కు చేరుకున్నారు మంత్రి తుమ్మల. ఇప్పటికే ఆ యొక్క కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ప్రజల నుంచి కూడా అర్జీలు స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నిత్య, థ్యాంక్ యూ రాజు.